తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారు. లక్ష్మీదేవిలా అమ్మ దర్శనం ఇక్కడే అయింది మాకు. చాలా సంతోషం. మరొక మారు కలవటం, అమ్మని దర్శించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. అమ్మ, ఎన్నో సందేహాలు అందులో భాగంగా నిత్యం ఉండేవి. ప్రత్యేకించి ఈ శ్రావణ మాసానికి లక్ష్మీ అమ్మవారికి సంబంధం ఉన్నటువంటి కొన్ని సందేహాలు అడుగుతూ ఉన్నారు. అందులో గాజుల మాల అమ్మవారికి అసలు వేయొచ్చా? ఎందుకంటే చక్కగా అల్లుతున్నారమ్మా, చేత్తో అల్లినవి, ఇలా గమ్తో అతికించినవి కావచ్చు, మొత్తం మాలలాగా కట్టినవి, విడివిడిగా ఒక దండలాగా చేసి అమ్మవారి ఫోటోకి, అలాగే విగ్రహం లాగా ఉన్న విగ్రహానికి, తయారు చేసినటువంటి విగ్రహానికి వేస్తూ ఉన్నారు. అసలు గాజుల మాల అమ్మవారికి వేయొచ్చా? చాలా చక్కటి ప్రశ్న అడిగారు, తెలియజేస్తాను. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గాజుల మాల, అసలు ముందు మాల అనే దానికి అర్థం తెలుసుకుందాం. మాల అంటే ఏంటి? ఒకదానికి తర్వాత ఒకటి వరుసగా అల్లేటటువంటి దాన్ని మాల అంటారు. ఈ మాలనే భగవంతుడి యొక్క ఆధ్యాత్మికతలో తీసుకుంటే మాల అంటే మంత్రం అని కూడా వస్తుంది. ఎందుకంటే సౌందర్యలహరిలో 3వ శ్లోకంలో అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతి జరి దరిద్రాణాం చింతా మణిగుణనికా జన్మ జలదౌ నిమగ్నానందంస్త్ర మురరిపు వరాహస్య భవ. గుణనిక అనే పదానికి కూడా మాల అని అర్థం. గుణనిక అంటే అర్థము మాల. అంటే అక్కడ చెప్పిన సందర్భం ఏంటి అంటే, 100 శ్లోకాలు నేర్చుకున్నవారు, రోజు చదవలేని వారు ఒక మాల ఇస్తున్నారు. అంటే ఈ శ్లోకాలు పఠిస్తే ఆ గుణనిక దాన్ని కౌంట్ చేస్తే ఏమేం చదవాలో ఆ 4 అక్షరాలు ఇచ్చిస్తారు మొత్తం. ఆ మాల కింద చదవండి అని చెప్పడం జరిగింది సౌందర్యలహరిలో. ఇలా ఆధ్యాత్మికతలో మాల అనే శబ్దాన్ని తీసుకుంటే మాలా మంత్రాలు, ఒక మాల జపం, ఇలా ఒక మాల అనే శబ్దము చాలా 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 విశేషమైనది. ఇక ఇప్పుడు కొత్తగా వేస్తున్నటువంటి కొత్తగానేనమ్మా గాజుల మాల కానీ ఇక రకరకాల మాలలు అనుకోండి. అసలు ఈ గాజులు ఎందులో ఉన్నాయో ముందు తెలుసుకుందాం. పంచమాంగళ్యాలు, మంగళసూత్రము, మెట్టెలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకుమ, వీటిని పంచమాంగళ్యాలు అంటారు. ఈ పంచమాంగళ్యాల్లో భాగము గాజులు. మెట్టెలు దేనికి ధరిస్తాం? కాళ్ళకి ధరిస్తాం. గాజులు దేనికి ధరిస్తాం? పసుపు కుంకుమ దేనికి ధరిస్తాం? సౌభాగ్యానికి చిహ్నంగా ధరిస్తూ ఉంటాం. పువ్వులు తలలో ధరిస్తాం. మరి చేతుకు ధరించేటటువంటి గాజులు దండేయడం ఏంటండి? కొత్తగా అనమాట, కొత్త విషయం. అంటే ధర్మంలో లేనివి గాజులు చేతికి వేసుకోవడానికి. ఎందుకంటే అమ్మవారికి 64 ఉపచారాలు ఉన్నాయి. ఆ ఉపచారాల్లో గాజులు వేయడం కూడా ఒక ఉపచారం. ఆ కంకణ ధారణ, మెడలో కంఠసూత్రం వేస్తారు కానీ గాజుల మాల వేయాలని ఎక్కడా లేదు. ఇదంతా కూడా కొత్తగా వస్తున్నటువంటిది. మరి ఇప్పుడు చూస్తున్నాం కదమ్మా, చాలా వరకు ఇందాక చెప్పినట్టుగా ఇలా వేస్తూ ఉన్నారు. గృహస్థులు ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఇందులో కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. కుష్మాండ దీపాలు ఇంట్లో పెట్టకూడదు, పెట్టేస్తున్నారు. నిమ్మకాయ ధూపాలు ఇంట్లో పెట్టకూడదు, గుళ్ళోనే పెట్టాలి, లేదా ఏదైనా ఆశ్రమాల్లోనో పీఠాల్లోనో ఆ దేవత ఎదురుగుండా పెట్టాలి. అంటే గృహస్థి ఏది చేయాలో అదే చేయాలి. ఇలాంటి గాజుల మాలలు, ఈ రకరకాల మాలలన్నీ దేవాలయాల్లో కొన్ని సందర్భాల్లో అలంకరణలో భాగంగా వేశారు. వేయలేదని నేను పూర్తిగా చెప్పను. చిట్టి గాజుల మాలని, ఒక గాజుల మాల వేసి గాజులతో అమ్మవారికి అలంకరిస్తారు. అది ఎప్పుడు 1,00,000 గాజుల పూజ. ప్రత్యేకంగా లలితా సహస్రనామానికి దసరాల్లో మనం కూడా చేస్తాం. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గాజు సమర్పిస్తూ ఉంటాం. ఇది ఆ సందర్భాన్ని బట్టి చేసేది తప్ప గృహస్థు ప్రత్యేకించి గాజుల మాలలు ఇవన్నీ తయారు చేసి వేయవలసిన పని లేదు. ఎందుకంటే అమ్మవారు చాలా లావణ్యం. ఆవిడ పేరే ఏంటి? లలిత. చాలా సున్నితం, లావణ్యం. పువ్వులు వేస్తేనే ఎక్కడ కందిపోతుందో అని భావిస్తూ ఉంటాం. ఆ భావించే ఆడి గాజు ముక్కలు మెళ్ళో గుచ్చి వేస్తే ఎట్లా? ఒక్కసారి ఊహించుకోండి. అపచారం కదా. అందుకని ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఇది ఒకసారి తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. అయితే గతంలో ఇలా వేసున్నామండి మేము, మరి ఆ మాలను ఏం చేయమంటారు? మేము ధరించొచ్చా? వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చేయొచ్చా?
లేకపోతే అలాగే ఆ ఫోటోకి అలా ఉంచేయమంటారా? ఏం చేయాలనేది ఇప్పుడు ఒక సందేహం. వేయకూడదని చెప్పాము, మనం వేయకూడదు అన్నా కూడా వేసే వర్గం ఉంటారు, వేసినవి తీయాలా వద్దా అని ఆలోచించే వర్గం ఉంటారు. ఏదో ఈ గురువుగారు లాంటి వారు చెప్పారు అని తీసి వేసి బయటికి తీసేవాళ్ళు ఉంటారు. చక్కగా చేతికి ధరించండి. ముందమ్మా మీరు అడిగిన ప్రశ్నకి అసలు ముందు నేను వేసే ప్రశ్న ఏంటి తెలుసా? అసలు మీరు ముందు గాజులు ధరిస్తున్నారా? చేతికి గాజులు మానేసి ఎవరి చేతిని చూసినా మట్టి గాజులు ఉండవు, చేతికి మానేసి మాలలు కడుతున్నారు. ముందు మనం వేసుకోవాలి కాదు. పంచమాంగల్యాలు సౌభాగ్యానికి చిహ్నం. ప్రతి సువాసిని ధరించవలసిన వాటిల్లో ముఖ్యమైనది గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, కాలిమెట్టెలు, మాంగల్యం కదా. ఇవి మీరు ధరించి ఒకసారి అమ్మకి వేయాలో అప్పుడు అర్థమవుతుంది. మనం ధరిస్తే అవి ఆవిడకి ఎక్కడ ధరింపజేయాలో మనకు అర్థమవుతుంది. అందుకని గాజులు చేతికే వేసుకోండి. మాలలు చాలా గుచ్చచ్చు. గులాబీ మాల వేయచ్చు, మల్లె మాల వేయచ్చు, దాన్ని ఏమంటారు కమలమాల వేయచ్చు, ఇలా రకరకాల మాలలు, పారిజాత మాల వేయచ్చు. చిన్న సందేహం, చిట్టి గాజులని ఇందాక మీరు మాటల్లో అన్నారు. ఇప్పుడు చూస్తున్నాం పసుపు, ఎరుపు, పచ్చ, అలాగే అన్ని కలగలిపిన రంగులు కలిపి చిట్టి గాజులు ఉన్నాయి. అవి మరి ఇంట్లో తీసుకుని వచ్చి వేయచ్చమ్మా? అవి కూడా ఏది మాల అవసరం లేదమ్మా. చిట్టి గాజులు ఓన్లీ పూజకి వాడండి. ఇప్పుడు మేము ఉన్నాం, కొన్ని సందర్భాల్లో అమ్మవారికి వేయాల్సి వస్తుంది, వేస్తాం. అది ఎంత ఏది వేస్తాం, ఎందుకు వేస్తాం, సందర్భానుసారంగా చేస్తాం. అంతేగాని ప్రతిసారి మాల గుచ్చి వేయవలసిన పని లేదు. ఇంకొక సందేహం మీరు కాపాడిన అంటే అడుగుతాను. కాయిన్స్ తోటి మాల వేస్తున్నారమ్మా, ఇది ఇంకొక రకం చూశాను. రూపాయి కాయిన్లు అన్ని చేర్చుకుని, లేకపోతే 5 రూపాయలు లేకపోతే 2 రూపాయల కాయిన్స్ అని తెచ్చి చక్కగా వరుస ఒక హారం లాగా తయారు చేసి వేస్తున్నారు. అవి వేయచ్చా? వేయకూడదు. ఏది వేయాలో అదే వేయండి. ధనం ఎందుకుందమ్మా? ఖర్చు పెట్టుకోవడానికి, దాచుకోవడానికి ఉంది, కానీ మాల వేయడానికి లేదు. అంటే మనకి ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటాం. దీనికి ఏంటి తెలుసా అమ్మ? గురు పరంపర లేకపోవడమే దీనికి కారణం. ప్రతి ఇంటికి పూర్వం గురువు ఉండేవారు. ఆ గురువు ఎలా చెప్పితే వాళ్ళు ఉగాది వచ్చి మీ యొక్క దాన్ని ఏమంటారు, రాసులు ఎలా ఉన్నాయి ఆ సంవత్సరము, అదేంటి వ్యయం ఎలా ఉంది, ఆదాయం, ఇవన్నీ చెప్పి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఈ కులదేవత ఎవరు, ఆ కులదేవత పూజ ఎప్పుడు చేయాలి, ఏమి చేయాలి. ఇప్పుడేంటి, గురువులు ఎవరు అంటే పక్కింటి వాళ్ళు. పక్కింటి వాళ్ళు ఏం చేస్తే మనం అది చేయాలి. పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్న చందంలో ఉంటుంది. ఇక్కడ మాల నేనైతే వెళ్ళలేదమ్మా, ఇవన్నీ కొత్తగా వస్తుంది. పసుపు కొమ్ములు, కొంతమంది పసుపు కొమ్ములే మాల కట్టి వేసేస్తూ. ఇది కూడా చెప్పాను, పసుపు కుంకాలు పంచమాంగల్యాల్లో భాగం. దేనికి ధరిస్తాము? స్త్రీలము ముఖానికి ధరిస్తాము, శరీరం అంతా కూడా మన స్త్రీలము పసుపు రాసుకుని స్నానం చేస్తూ ఉంటాం. ఇలా వాడాల్సిన పసుపుని మాల కింద వేయడం ఏంటి? ఇంకా హోమద్రవ్యాల్లో వాడతారు, గౌరీదేవికి హోమం చేసినప్పుడు వాడుతూ ఉంటారు. అంతేగాని మాలకు వచ్చి వేయడం అనేది నేను ఎక్కడా వినలేదు, కనలేదు. ఎప్పుడు వేస్తారు? పొలాల అమావాస్య పూజన వస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చి అమావాస్య రోజు ఆ పూజ చేసుకుంటారు. అప్పుడు పసుపు కొమ్ము కట్టి మెడలో ధరిస్తారు తప్ప పూర్వం అందరికీ బంగారం కొనుక్కునే స్తోమత ఉండేది కాదు కదా. వాళ్ళు ఏం చేసేవారు? పసుపు కొమ్ముకి పసుపు తాడు కట్టి మెడలో ధరించేవారు. అలా ధరించాలి. కానీ అమ్మవారికి కూడా వెయ్యాలనుకుంటే ఒక పసుపు కొమ్ము కట్టి మాంగళ్యం కింద, కంఠసూత్రం కింద ధారణ చేయాలి. అంతేగాని మాల కింద గుచ్చి దానికి మళ్ళీ లెక్క 108, 27, 21 ఇలాంటివన్నీ కొత్తగా సృష్టించబడుతుందమ్మా. ఇవన్నీ అవసరం లేదమ్మా. నేను చెప్తున్నాను కదమ్మా, రాను ఆడంబర పూజలు ఎక్కువైపోతున్నాయి. అందులో భాగంగా ఇష్టం అవ్వచ్చు, అమ్మకి ఏదో ఒకటి చెయ్యాలనే తాపత్రయం కూడా అవ్వచ్చు. క్రియేటివ్ అని చెప్పి అందులో భాగంగానే ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అవసరం లేదమ్మా. గృహస్థు అంత ప్రత్యేకించి గాజులు మాల అల్లి వేయాల్సిన పని లేదు. మీ ఇంట్లో విగ్రహం ఉందా, చక్కగా చీర కట్టండి, ఆ విగ్రహానికి అలంకరణ చేయండి, చేతికి గాజులు వేయండి. వీలు కాకపోతే పక్కన అలా పెట్టిన చిట్టి గాజులమ్మా. అలాగే మాల అల్లి చేతికి కట్టినా బాగుంటాయి కదా, అలా కూడా బాగుంటాయి కదా. అదే అలంకరణలో భాగం, రకరకాలుగా అలంకరించవచ్చు. అంతే తప్ప మాలలు గుచ్చి మీరే ఆలోచించండి. సీసం గాజు అంటే ఆవిడ సున్నితమైనది, లాలిత్యమైనది. ఆవిడ మెడకి ఎంత గుచ్చుకుంటుందమ్మా. మనం భరించగలమా? మనం భరించలేదు, ఆవిడ ఎలా భరిస్తారు? అసలు మీరు వేసుకోగలుగుతారా మెడలో ఆ గాజులు? మళ్ళీ ఆవిడకి ఎలా వేశారు? మనం వేసుకోగలమా? మనమే వేసుకోలేం కదా, ఆవిడకి ఎలా ధరింపచేస్తాము? అందుకని ఇలాంటివన్నీ అవసరం లేదమ్మా. నన్ను అడిగితే అవసరం లేదు. చక్కగా వివరించారు. ఇది ఒక సందేహం, పెద్ద సందేహం నివృత్తి అయింది. అంటే వాళ్ళు చేశారు, మనం చేయకపోతే ఎలా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది చాలా మంది మహిళలు. తప్పనట్లేదు,
కాకపోతే అనిపిస్తుంది కదా ఎవరికైనా, కానీ ఈ మార్గంగా ఇలా అయినా సరే మాకు ఆ సందేహాన్ని నివృత్తి చేసి ఎందుకంటే మాలలు చాలా ఉన్నాయిగా. ఇప్పుడు చూడండి మన అమ్మవారికి ఎన్ని మాలలు వేసాము, చక్కగా ఉన్నారు. అలాంటివన్నీ ఉన్నాయి పువ్వులతో. ఎందుకంటే పువ్వులు కూడా ఎందుకు వేస్తామమ్మా, ఆ పువ్వులు ఎంత మెత్తగా సున్నితంగా ఉంటాయి, అవి ఆవిడకి ఏమీ బాధించవు. బరువే మోయలేకపోతే ఒక్కొక్కసారి పక్కన వేసిస్తూ ఉంటాం మేము, బరువు కూడా ఎక్కువ వేయం. మకర తోరణానికో దేన్నో ఆసరా చేసుకుని వేస్తూ ఉంటాం, ఎందుకంటే ఆవిడ మెడ అంత సున్నితమైనది.